హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం కలికి సినిమాకి సంబంధించిన సెట్లో ఉన్నాము. సీరియస్లీ నాకైతే చాలా ఎగ్జైట్గా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్క సెట్కి సంబంధించి అంటే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ప్లేస్ని, ప్రతి ఒక్క సెట్ని కూడా మనం ఇక్కడ లైవ్లో చూడొచ్చు. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ చూడండి అమితాబ్ బచ్చన్ గారి పెద్ద స్టాచ్యూ, అసలు ఎంత బాగుంది చూడండి, ఎంత న్యాచురల్గా. అండ్ మూవీలో మనకి యూస్ చేసిన అంటే గ్రాఫిక్స్ కానీ అండ్ ఆ డిఫరెంట్ లుక్తో ఉన్న సెట్లో కూడా చాలా చాలా బాగుంటుంది. సో మూవీ కూడా అంత అంత ఎగ్జాక్ట్గా రావడం, అంటే ప్రతి ఒక్క పర్సన్ని కూడా ఎంత క్లారిటీగా చూపించారు, ఎంత బాగా చూపించారు. సో ఈ సెట్లో కూడా ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ కానీ అండ్ సెట్లో ప్రతి ఒక్క ప్లేస్, అంటే బాహుబలి సెట్ ఎలా చూసాం మనము, అంటే ప్రతి ఒక్క ప్లేస్లో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క యాక్టింగ్ దగ్గర కూడా, సో ఇక్కడ కూడా మనకి కలికి ఒక సెట్లో ప్రతి ఒక్కటి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ నేనైతే పైకి ఎక్కేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైనుంచి చూడండి. యాక్చువల్లీ మాకు ఇక్కడ విజువల్స్ కూడా చాలా 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 క్లారిటీగా ఉంది. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే సెట్స్ అంతా కూడా మనకి మూవీలో చూపించిన దానికంటే లైవ్లో చూడడం అనేది ఒక అంటే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆ రూపంలో కనిపిస్తున్నాయి. బట్ సీరియస్లీ ఇక్కడ పైనుంచి చూడండి మనకి బుజ్జి కార్ కూడా కనిపిస్తుంది కింద. యాక్చువల్లీ మన ఐమాక్స్ చూసినట్టుగా ఇక్కడ ఇది మాత్రం ఒరిజినల్గా వాళ్ళు ప్రభాస్ ఇక్కడ ఈ వెహికల్ మాత్రమే, ఇది మాత్రమే యూస్ చేసిన బుజ్జి వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీ కెన్ సీ సో మెనీ చూడండి లైవ్లో మనం బుజ్జి కార్ కూడా చూసినాము. ప్రభాస్ ఎక్కినటువంటి కార్ అని చెప్పుకోవచ్చు. బుజ్జి కార్ చూడండి, ఇట్స్ లైక్ అమేజింగ్ కదా, ఇంత న్యాచురల్గా బుజ్జి కార్ అనేది ఇక్కడ స్పేస్ పార్ట్స్తో కానీ స్పెషల్గా ఆ టైర్స్ కానీ అవన్నీ ఎగ్జాక్ట్గా వెహికల్ ఎంత బాగా డిజైన్ చేశారు. సీరియస్లీ సీట్ కూడా చూడండి, అంటే ఒక డిఫరెంట్ స్పేర్ పార్ట్స్లో కనిపిస్తుంది. సో నేనైతే కూర్చొని ట్రై చేయబోతున్నాను. వీఆర్ ట్రై. సో అట్లా నేనైతే లాస్ట్ బుజ్జి కార్లో అయితే కూర్చున్నాను. నిజంగా చాలా బాగుంది. అండ్ వెహికల్ స్పేర్ పార్ట్స్ చూడండి, ఇట్స్ వెరీ అమేజింగ్ యూనో. లైక్ ఇక వీల్స్ చూసుకుంటే కూడా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ ఎగ్జాక్ట్గా ప్రభాస్ మనకి మూవీలో వాడిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఐఎమ్ గెట్టింగ్ డౌన్. సీరియస్లీ చాలా బాగుంది. యా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెకానిక్ షెడ్ కూడా కనిపిస్తుంది. ఎంత న్యాచురల్గా ఉంది చూడండి. ఒకసారి స్పేర్ పార్ట్స్కి మెకానిక్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం కూడా ఒక చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ రూపంలో కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఎస్, కలర్ పెయింట్స్ బాటిల్స్ అని, బకెట్స్, ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్గా నిజంగా రూపొందించినట్టుగా ఉంది. అంటే మెకానిక్ షాప్. బుజ్జి కార్ చూడండి ఒకసారి, బ్యాక్ సైడ్ చూడండి ఎంత పెద్ద బాల్. అసలు ఇదైతే చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఇది చాలా పెద్దగా అండ్ ఇట్స్ లైక్ అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. స్పేర్ పార్ట్స్ కూడా చాలా వాళ్ళు అంటే బాగా బడ్జెట్తో కూడా తయారు చేయించినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే లైవ్లో మనం ఇక్కడ చూసుకుంటేనే కనిపిస్తుంది చాలా క్వాలిటీస్ కానీ అవన్నీ. ఎందుకంటే మూవీస్లో ప్రతి ఒక్క దగ్గర జరిగిన అంటే ఓవరాల్గా స్టోరీలో చూసుకుంటే ప్రభాస్ గారు నార్మల్గా ఎండింగ్లోకి వచ్చేసరికి మాత్రమే బుజ్జి కార్ని బాగా ఉపయోగించారు. సో దీంతో బుజ్జి కార్ అనేది చాలా చాలా ఫేమస్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన కూర్చొని ఫొటోస్ దిగడానికి నిజంగా చాలా పబ్లిక్స్ కానీ చాలామంది వచ్చి ఇక్కడ ఫోటో సెషన్ అయితే జరుగుతూ ఉంది. జస్ట్ టు బి ఎక్సైటెడ్ అనమాట మనం కూడా. ఎందుకంటే ప్రభాస్ చేసిన ప్రతి ఒక్క మూవీస్ కూడా మనకి చాలా గ్రాఫిక్స్తో సంబంధించి చాలా మూవీస్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి. సో ఇలాంటి గ్రాఫిక్స్తో హైలైట్గా మూవీస్ నిలుస్తున్నాయి అంటే బాహుబలి, దాని తర్వాతే కలికి అని చెప్పుకోవచ్చు. ఇక చూడండి విజయ్ దేవరకొండ ఎక్కిన వాహనం ఎంత బాగుంది, ఎంత లైవ్లో చూస్తున్నాం కదా, ఎంత బాగుంది కదా. మనకి చూసుకోండి విజయ్ దేవరకొండ గారి విష్ణుని వాహనం అని చెప్పుకోవచ్చు. సో చూడండి, ఇట్స్ నాకు అమేజింగ్ కదా. యా, ఇదే ఒక మూవీలో చాలా హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. సీరియస్లీ బుజ్జి వెహికల్ తర్వాత మనకి హైలైట్గా చెప్పుకోవాలి.
పాన్కి సంబంధించింది మూవీస్లో ఎగ్జాక్ట్గా ఉపయోగించిన మనకి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఒక్కొక్క ప్రాపర్టీ, ఒక్కొక్క స్పేసెస్ కూడా. అండ్ ఓ మై గాడ్, చూడండి లిజెండ్ ఎంత ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. నాకు పట్టుకోవడానికి చాలా భయంగా ఉంది, బట్ ఎగ్జాక్ట్గా చూడండి ప్రతి ఒక్కటి కూడా. అండ్ ఇది పాన్ షాప్లో యూస్ చేసే లైక్ జెల్లీస్ కూడా న్యాచురల్గా ఇప్పటికీ కూడా ఇంకా సేమ్ యాజ్ జెల్లీలాగా అలాగే కనిపిస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్కటి కూడా చాలా హైలైట్గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎస్, ఇంకా 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 మనం చూడాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ సెట్లో. యా, ఇది కూడా ఒక వెహికల్ అని చెప్పుకోవచ్చు మూవీలో మనకి. ఓకే, కల్కిలో యూస్ చేసిన మనకి రిక్షా వెహికల్ అని రాస్తుంది ఇక్కడ. సో ఇది రిక్షా వెహికల్ అనమాట. ఇది కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది. అండ్ సీరియస్లీ ఇది ఒక డిజైన్ చేసినట్టుగా కూడా అది ఒక సెట్లో నిజంగా ఒరిజినల్గా ఐరన్ ఇలాంటివి రాడ్స్ కూడా నిజంగా రెడీ చేసిన వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవైతే ఎప్పటికీ నిలిచిపోయేలాగానే ఉంటాయి. ప్రతి ఒక్క సినిమాలో కూడా బాహుబలికి సంబంధించి అంటే ప్రభాస్ గారు నటించిన ప్రతి ఒక్క సినిమాలో కూడా ఆయన వాడిన ప్రతి ఒక్క వెహికల్స్ కానివ్వండి, ఏదైనా వెపన్స్ కానివ్వండి ఎగ్జాక్ట్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇక్కడ రోబోట్స్ సంబంధించి ఇక్కడ వెపన్స్తో కూడా నించిన బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ రోబోట్స్కి సంబంధించి ఇక్కడ కూడా మనం కొన్ని బొమ్మల రూపంలో చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏమంటారు దీన్ని బాంటీ వెహికల్ అంటారు. యాక్చువల్లీ బాంటీ వెహికల్ కూడా చూడండి ఎగ్జాక్ట్గా ఉంది యాక్చువల్గా నిజానికి. యా, ఓవరాల్గా మూవీలో ఉపయోగించిన ప్రతి ఒక్క వెహికల్ కానీ ప్రతి ఒక్క సెట్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రోబోకి సంబంధించి ఇప్పుడు మనకి కలిగే సినిమాలో కూడా మనకి రోబోస్ కూడా చూపించారు కదా. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా వెపన్స్తో నించిన మనం రోబోస్ కూడా చూస్తున్నాము. అండ్ సెట్స్లో ఇంకా చూసుకోవాలి అనుకుంటే మనం నిజంగా న్యాచురల్ థింగ్స్ ప్రాపర్టీస్ కూడా వాటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఎగ్జాక్ట్గా ఉపయోగించారు. చాలా 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 బాగుందని చెప్పుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఆటో వెహికల్. ఆటో చూడండి, అదొక డిఫరెంట్ వే ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఆటో. యా, మనం బయట చూసుకున్న ఆటోస్కి దీనికి ఎంత డిఫరెన్సెస్ ఉంది కదా. సూపర్. యాక్చువల్లీ రాని వెహికల్స్లో కూడా ఇది ఒక వెపన్స్లో మనం బాహుబలిలో చూసుకుంటే వాళ్ళు మనకి క్లైమాక్స్లో మనకి కనిపించినట్టు ఆరోస్ కానీ అలావి ఎలా కనిపించిందో ఇది సేమ్ వే మనకి కల్కి మూవీలో కూడా సేమ్ అలాంటి వెహికల్స్తోనే మనకి క్లైమాక్స్లో ఈ వెహికల్ ఈ క్రానీ వెహికల్ అనేది యూస్ చేశారు. ఇది కూడా ఒక వెపన్స్ ద్వారా మనకి క్లైమాక్స్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ రోబోస్ చూసారు కదా. అండ్ ఇంకొక వెహికల్ కూడా ఉంది ఇక్కడ. నిజంగా 7 కోట్లతో నిర్మించిన కల్కి సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా సెట్లో చాలా ఇంప్రెస్గా చాలా బడ్జెట్కి తగ్గట్టుగా ఉన్నా కూడా నిర్మించడం కానీ అండ్ దాన్ని డిజైన్ చేసే క్రియేటివిటీస్ కానీ ప్రతి ఒక్క వెహికల్లో కూడా చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రభాస్ గారి సినిమాలు కూడా. ఎస్, మనం ఇప్పుడు కాశీపట్నం సెట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒక సెకండ్ చూద్దాం, ఇక్కడ విజువల్స్ చూడండి. అసలు ఇలాంటి సెట్లో నిజంగా విజువల్స్కి గ్రాఫిక్స్కి ఎట్లా సెట్ చేశారు అనేది నిజంగా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సెట్ కూడా చాలా హైట్లో కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ అనమాట. ఇది ఈ ప్లేస్లో నిజంగా ఇప్పుడు నడుస్తూ ఉన్నప్పుడే మనకి ఈ సెట్లో చాలా డేంజరస్గా కనిపిస్తుంది. బట్ సీరియస్గా సినిమాలో మాత్రం అసలు ఎంత న్యాచురల్గా చూపించారంటే ఆ సెట్ కానీ అండ్ ఎవ్రీథింగ్ విజువల్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ విష్ణుది విగ్రహం కూడా కనిపిస్తుంది. ఎస్, ఎవ్రీథింగ్ అక్కడ హైట్లో కూడా చూసుకుంటే మనకి ప్రతి ఒక్క విగ్రహంతో పాటు ఒక సెట్ చూసుకుంటే చాలా హైట్లో చూడండి ఒక్కసారి. సో ప్రతి ఒక్క సెట్ కూడా మనకి నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా నిజంగా ప్రతి ఒక్క సెట్ కూడా నిర్మించడం జరిగింది. ఇది స్పెషల్గా కొన్ని సినిమాలకి మాత్రమే ఉపయోగించేటట్టుగా కాకుండా
స్పెషల్గా కలికి సినిమాకి సంబంధించి ఈ సెట్స్ మాత్రం చాలా చాలా భారీ బడ్జెట్తో కానీ సినిమా తీసినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ దానికి సంబంధించిన సెట్స్కి వస్తే ఒక్కొక్క సెట్ దానికి సంబంధించిన ఒక్కొక్క యాక్షన్ జరిగిన ప్లేస్కి మనం వెళ్ళి ఒక్కసారి చూస్తే వాటి సెట్ కూడా ఎలా ఉంది అని అంటే సీరియస్లీ అక్కడ అంటే మనం సెటప్లో అంటే మనకి నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీస్లో ఎలా నార్మల్గా సెట్స్ ఉంటాయో అలా కాకుండా ఇక్కడ న్యాచురల్ అన్నీ న్యాచురల్గా ఉన్నాయి సెట్స్ అన్నీ కూడాను. సీరియస్లీ చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. టు బీ ఫ్రాంక్ ఇక విగ్రహాలతో కూడా మనకి ఇది సెట్ చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి అవుట్స్కట్స్లో ఇది అలాంటి ఒక సెట్ నిర్మించడం అనేది చాలా చాలా మూవీస్ తెలుగు ఇండస్ట్రీలోనే చాలా చాలా మంచి సెట్స్ అనేది ఇంత అందుబాటులో ఉన్నాయంటే ప్రతి ఒక్క సినిమా వాళ్ళు కూడా ఇలాంటివి సెట్స్ని కూడా ఒక గ్రాఫిక్స్తో కూడా మనం ఒక భారీ సినిమా తీయొచ్చు అనే ఒక ఎగ్జాంపుల్గా మనకి సినిమా అయితే చూపించారని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీస్ గ్రాఫిక్స్ సంబంధించిన కలికి మూవీ అయితే చాలా అద్భుతంగా అని చెప్పచ్చు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇంత సేమ్ వే మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను కూడా నమ్ముతున్నాను. ఎస్, చూసినానండి న్యూస్ 360 కెమెరామెన్ జయంగీర్తో భావన.